దీపావళి మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? పూర్వం నరకాసురుడు అనే ఒక మహామాంత్రికుడు రాక్షసుడు ఉండేవాడు. వాడు దేవతల చేత చంపబడని వరాన్ని పొంది ఉంటాడు. ఆ వరం చేత విర్రవీగి దేశంలోని ప్రజల వెంట పడుతూ వారిని అనేక రకాల చిత్రవదలకు గురి చేస్తూ ఉంటాడు. అలాగే ఎదురైన స్త్రీనల్లా తీసుకొని వెళ్ళి తన చెరసాలలో బంధించి వేధిస్తూ ఉంటాడు. అప్పుడు సత్యభామ శ్రీకృష్ణుడు కలిసి వాడిని చంపివేస్తారు. ఆ తరువాత తన చెరలో ఉన్నటువంటి 16,000 మంది స్త్రీలను శ్రీకృష్ణుడు విడిపిస్తాడు. ఆ 16,000 మంది స్త్రీలే నేటి 16,000 మంది గోపికలుగా మనకు చరిత్ర చెబుతుంది. అదేవిధంగా రాముడు రావణాసురుని చంపిన తర్వాత తిరిగి అయోధ్యకు పయనమై వస్తాడు. అలా తను అయోధ్యకు తిరిగి వస్తున్న సందర్భాన్ని అక్కడి అయోధ్య ప్రజలు ఉత్సవంగా ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి అప్పుడు కూడా దీపాలు వెలిగించి ఉత్సవం జరుపుకున్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. అలాగే శ్రీ మహాలక్ష్మి అమావాస్య రోజున ఈ దినమున పుట్టినదిగా మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈ రోజున ఇల్లు మంచిగా దీపాలతో అలంకరించుకొని అందరం కూడా కుటుంబ సమేతంగా ఆ మహాలక్ష్మిని పూజిస్తే తను మనల్ని ఆ సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఈ సంవత్సరాంతం కూడా తల్లి చల్లని చూపు మన మీద ఉంటుందని చరిత్ర చెబుతుంది. అలాగే పాండవులు కూడా వారి యొక్క 14 సంవత్సరాల అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వారి యొక్క టానాకు బయలుదేరి వెళ్తారు. ఆ శుభ సందర్భాన్ని కూడా అక్కడి ప్రజలు దీపాలతో వెలుగు పట్టారని చెబుతుంది. మీ అందరికీ ఈ దీపావళి ధనత్రయోదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.